హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ నేనైతే మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నా రీసెంట్ ట్రిప్ వీడియోస్ కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పుడు దాకా ఎవరైతే వీడియోస్ చూడలేదో ఇంకా వెళ్ళి వెంటనే చూడండి. యూ విల్ రియల్లీ లవ్ దెమ్. అండ్ నౌ కమింగ్ టు టుడేస్ వీడియో. ఇవాళ నేను ఎల్పియూ గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ చాలా విషయాలు ఫ్రెషర్స్ కి తెలియట్లే అనమాట. సో అందుకే నేను ఇవాళ ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో అవన్నీ పాయింట్స్ అన్ని కూడా ఫ్రెషర్స్ కి తెలవాలనుకుంటున్నా. నేను ఎల్పియూ జాయిన్ అయినప్పుడు కూడా ఈ పాయింట్స్ ఏవి నాకు చెప్పలేదు, ఎందుకు దాచిపెడుతున్నారో కూడా తెలీదు. సో అందుకే ఇవాళ నేను ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నా. ఒకవేళ అన్ని పాయింట్స్ క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఎల్పియూ గురించి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరైతే ఏ పాయింట్ మిస్ అవ్వరు. అండ్ యా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. బేసికల్లీ ఈ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, లైక్ వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మన పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా ఒక రీజన్ తోని మనం క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతే ఆఫ్లైన్ లో ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ కాన్సెప్ట్ ఎంబీఏ కోర్స్ కుంది, బీబీఏ కోర్స్ కుంది, అండ్ ఆల్సో ఎంసీఏ, బీసీఏ, ఇలా వేరియస్ కోర్సెస్ కి ఈ ఆప్షన్ అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేయకుండా ఆన్లైన్ ప్రిఫర్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ ఆప్షన్ నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు యాక్చువల్లీ ఈ ఆప్షన్ ఉందని నాకు ఇప్పుడు దాకా, ఐ మీన్ సెకండ్ ఇయర్ దాకా అయితే తెలియలేదు, ఎవరు చెప్పలేదు కూడా. ఇంత మంచి ఆప్షన్ ఎందుకు దాచిపెడుతున్నారో నాకు కూడా అర్థం కాలేదు. నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి ఈ ఆప్షన్. యా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి టర్మ్ ఆఫ్ బ్రేక్స్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ టెంపరీ లీవ్స్. సపోజ్ మీరు రెగ్యులర్ గానే క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, రెగ్యులర్ స్టూడెంట్ లాగా, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. బట్ ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, మీరు హెల్త్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీలో లేదా సమ్ అటెండెన్స్ లో ఉంది, ఇలా ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, మీరు క్లాసెస్ అటెండ్ అవ్వడానికి పాసిబుల్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏంటంటే మీరు ఈ టర్మ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఆప్ట్ చేసుకుంటే, అప్పుడు మీరు ఏదైతే 6 months లో చేయాల్సిన కోర్స్ ఉంటుందో అది మీరు సమ్మర్ టర్మ్ లో 2 months లో ఫినిష్ చేయొచ్చు అనమాట. సో దీని మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే 6 months లో మొత్తం చేస్తున్నారో అది ఓన్లీ 2 months లోనే చేసేయచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, 2+2 క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ఈ 2+2 క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, మనలో చాలా మందికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అనే చాలా చాలా ఆశలు ఉంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బికాస్ ఏంటంటే, సపోజ్ మీరు 4 years కోర్స్ ఉంటే ఫస్ట్ 2 years మనం ఇండియాలోనే చేస్తాం అనమాట, విచ్ ఇస్ ఎల్పియూ లోనే చేస్తాం. అండ్ నెక్స్ట్ 2 years ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ లాస్ట్ 2 years ఆఫ్ ద కోర్స్, అది మనం ఫారిన్ కంట్రీస్ తో మన కాలేజ్ టైఅప్ అయి ఉంటది కదా. సో ఆ కాలేజెస్ కి వెళ్ళి అక్కడ మనం లాస్ట్ 2 years కి కంప్లీట్ చేస్తాం అనమాట. సో బేసికల్లీ ఈ ఆప్షన్ ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది వరకు 90% స్కాలర్షిప్ కానీ 100% స్కాలర్షిప్ కానీ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. అండ్ ఈ 100% స్కాలర్షిప్ అంటే ఏంటంటే, 100% స్కాలర్షిప్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కాలేజ్ ఫీ అసలు రూపాయి కూడా కట్టనవసరం లేదనమాట. ఓన్లీ అక్కడ అకామిడేషన్ కి అండ్ ఫుడ్ కి వాళ్ళు చూసుకుంటే అంతే చాలు. కాలేజ్ ఫీ అయితే అసలు రూపాయి కూడా కట్టనవసరం లేదు. సో అందుకే ఈ ఆప్షన్ నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటది అందరికి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిఏస్ అండ్ మార్క్స్ గురించి. బేసికల్లీ మనకి ఏ సబ్జెక్ట్ అయినా 4 categories ఉంటాయి. 1 అటెండెన్స్, సెకండ్ సిఏ మార్క్స్, థర్డ్ మిడ్ టర్మ్ మార్క్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎంటర్ మార్క్స్ అనమాట. అండ్ ఈ అటెండెన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. బికాస్ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 4 columns. ఈ 4 columns ఏంటంటే టోటల్ 100 అనమాట, 100 marks కి. అండ్ ఈ 100 marks కి మనకి 40% వస్తాయి. అప్పుడే అంటే 40 marks వస్తాయి, అప్పుడే మనం ఏ సబ్జెక్ట్ అయినా పాస్ అయిపోయినట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు అనమాట. సో దట్ మీరు మళ్ళీ రీఅపియర్ రాసుకోవాలి అండ్ ఈ గ్రేడ్ వస్తుంది మీకు ఆ సబ్జెక్ట్ లో. అండ్ దెన్ ఈ అటెండెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ లో అన్నా 75% అగ్రిగేట్ అటెండెన్స్ ఉంటేనే మీరు ఎండ్ టర్మ్ లో ఆ ఎగ్జామ్ కి అపియర్ అవ్వచ్చు, లేకపోతే మీరు డీటైన్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మీరు మనీ పే చేసి అప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలన్నమాట. సో అటెండెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎల్పియూ. నేను ఎందుకు అటెండెన్స్ ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ 4 columns చూపించా కదా, అక్కడ సపోజ్ మీరు 40 పాస్ మార్క్ అని చెప్పా కదా, సపోజ్ మీకు 35 వచ్చాయి అనుకున్నాం, అండ్ ఇంకా మీకు 5 marks రావాలి. అండ్ ఇక్కడ అటెండెన్స్ కి 5 marks ఉంది. సపోజ్ మీరు రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యి 90% అబౌవ్ మీకు అటెండెన్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ లో, అప్పుడు మీకు 5 out of 5 వచ్చి
40 మార్క్స్ వచ్చేసి మీరు పాస్ అయిపోతారు. సపోజ్ మీరు క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేకపోతే మేబీ 3 or 4 వచ్చాయనుకో 5 కి, అప్పుడు మీరు 1 or 2 మార్క్స్ తోని ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీకు ఈ గ్రేడ్ వస్తుంది, రీఅపియర్ పడుతుంది అనమాట. ఒక్క 1-2 మార్క్స్ కోసం మీరు ఫెయిల్ అయిపోతే ఆ బాధ ఎట్లుంటది అండ్ అట్టు మన చేతిలో ఉన్న మార్క్స్ అవి అటెండెన్స్ మార్క్స్. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అటెండెన్స్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ కి అయితే అటెండెన్స్ కి 15 మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. సో 40 మార్క్స్ పాసింగ్ అయితే 15 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తే చాలా ఈజీ కదా మనకు పాస్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ దిస్ అటెండెన్స్ నౌ కమింగ్ టు ద సిఏ మార్క్స్. టోటల్ గా నువ్వు ఏ కోర్స్ అయినా కూడా మనకి 3 సిఏస్ ఉంటాయి అనమాట. అండ్ ఈచ్ సిఏకి 30 మార్క్స్ ఉంటాయి. అండ్ మనం ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఎవరికైనా కూడా 6 యూనిట్స్ ఉంటాయి టోటల్ గా. ఫస్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి CA1 లాగా కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ ఫోర్త్ CA2 అండ్ సేమ్ 5th and 6th కి కూడా CA3 అని కండక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఈ సిఏ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే మనకి ఎక్కువ పాస్ అయిపోయే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయన్నమాట అటెండెన్స్ అండ్ ఇందులో. బికాస్ ఇప్పుడు 30 మార్క్స్ కి ఒక సిఏ కాబట్టి మనకి 3 సిఏస్ అయితే బెస్ట్ 2 ని కన్సిడర్ చేస్తారనమాట. సో అక్కడ మనకి యావరేజ్ మార్క్స్ అనేది చాలా పెరిగిపోతుంది. అండ్ అటెండెన్స్ అండ్ సిఏ మార్క్స్ గురించి చూసారు కదా. నా నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఐటమ్ విచ్ ఇస్ మిడ్ టర్మ్ మార్క్స్. అండ్ ఈ మిడ్ టర్మ్ మార్క్స్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ కి మిడ్ టర్మ్ మార్క్స్ ఉండకపోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ప్రాక్టికల్స్ అయితే కదా సిఎస్సి స్టూడెంట్స్ కి జావా, C++ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్ ఎండ్ టర్మ్ లో ప్రాక్టికల్ ఉంటది అనమాట. సో మిడ్ టర్మ్ మార్క్స్ ఏముండవు. అండ్ మిడ్ టర్మ్ మనకి 30 మార్క్స్ ఉంటది అనమాట. సో ఈ 3 వెయిటేజెస్ కలిపి అలా మార్క్స్ ఇస్తారు. అండ్ దెన్ నో కమింగ్ టు ఎండ్ టర్మ్ మార్క్స్. అండ్ ఈ ఎండ్ టర్మ్ మార్క్స్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ మనకి థియరీ ఉంటది, కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఆబ్జెక్టివే ఉంటది, కొన్ని సబ్జెక్ట్స్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ రెండు కలిపి ఉంటది. అండ్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ లైక్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను చెప్పా కదా జావా, C++ అని చెప్పేసి. సో అట్లాంటి సబ్జెక్ట్స్ కి అయితే మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి అనమాట. సో వాటికి ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 కోడ్స్ ఇస్తారు అండ్ 10 MCQs అలా ఇస్తారు, అవి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ చేసిన తర్వాతకి 100 మార్క్స్ ఇక్కడ ఏదైతే ఉందో వాటికి మనకి 40 మార్క్స్ వస్తే మనం ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోయినట్టు. ఒకవేళ మనం ఇవన్నీ క్రైటీరియా చూసుకున్నా కూడా యాక్చువల్లీ ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే అటెండెన్స్ మనకి 75% ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి మిడ్ టర్మ్ అండ్ ఎండ్ టర్మ్ మార్క్స్ కలిపి 21% ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ ని మనం ఫాలో అవుతామో అప్పుడే మనం సబ్జెక్ట్ లో పాస్ అయిపోయినట్టు అనమాట. లేకపోతే మనకి రీఅపియర్ పడుతుంది. అండ్ ఈ రీఅపియర్ పడిన తర్వాత ఏంటంటే సపోజ్ మీకు ఒక సబ్జెక్ట్ లో రీఅపియర్ పడింది అండ్ మీరు క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మనకి 5 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మీకు ఫస్ట్ అటెంప్ట్ లో 40 రావాల్సింది మీకు ఓన్లీ 38 వచ్చాయి. సెకండ్ సబ్జెక్ట్ లో మీకు 40 రావాల్సింది మేబీ 35 వచ్చాయి. అండ్ థర్డ్ అటెంప్ట్ లో మీకు 40 రావాల్సింది 40 మార్క్స్ వచ్చాయి అనమాట. సో అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ ని పాస్ అయిపోయినట్టు. ఈ గ్రేడ్ తీసేసి మీకు మీ మార్క్స్ బట్టి ఏ గ్రేడ్ అన్నా, బి గ్రేడ్ అన్నా, సి గ్రేడ్ అన్నా అలా గ్రేడ్స్ ఇస్తారనమాట. అప్పుడు మీ CGPAకి యాడ్ అయిపోతుంది అనమాట అది. సో బేసికల్లీ ఒకవేళ మీరు ఈ 5 రీఅపియర్స్ తర్వాత కూడా ఈ అటెంప్ట్స్ తర్వాత కూడా మీరు క్లియర్ చేయకపోతే అప్పుడు మీకు బ్యాక్లాగ్ పడుతుంది. సో బ్యాక్లాగ్ ఏంటంటే మీరు మళ్ళీ ఆ సబ్జెక్ట్ ని బ్యాక్లాగ్ కి రిజిస్టర్ చేసుకొని బ్యాక్లాగ్ ఫీ పే చేసి బ్యాక్లాగ్ క్లాసెస్ కి వెళ్ళి అప్పుడు మీరు మళ్ళీ సబ్జెక్ట్ కి ఎగ్జామ్ రాయాలి. సో దిస్ ఇస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ మార్క్స్ అనమాట. అండ్ నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి LPU టచ్, LPU లైవ్ అండ్ UMS వెబ్సైట్ గురించి అనమాట. ఈ LPU టచ్, LPU లైవ్ అనేది చాలా బేసిక్ యాప్స్ అనమాట. LPU స్టూడెంట్ అయితే పక్కా అవి ఇన్స్టాల్ చేసుకునే ఉండాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ LPU లైవ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను K2 to MP సెక్షన్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ నా సెక్షన్స్ అండ్ నా కోర్సెస్ రిజిస్టర్ అయి ఉన్న సెక్షన్స్ అనమాట. సో ఈ యాప్ లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ K2 to MP CSC 322 అని ఉంది. ఈ K2 to MP అనేది నా సెక్షన్ నేమ్ అండ్ CSC 322 అనేది నా కోర్స్ కోడ్ అనమాట. అంటే నా కోర్స్ నేమ్ విచ్ ఇస్ ఆటోమేషన్ థియరీ. సో ఈ గ్రూప్ లో ఏంటంటే ఇవన్నీ గ్రూప్స్ అనమాట. సో ఈ గ్రూప్ లో ఏంటంటే ఈ పర్టికులర్ గ్రూప్ లో నా సెక్షన్ లో ఎవరైతే K2 to MP సెక్షన్ లో ఉన్నారో అండ్ ఆల్సో CSC 322 కోర్స్ ఎవరికైతే ఉందో ఆ సెక్షన్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో మా స్టూడెంట్స్ అందరం అండ్ ఆల్సో ద లెక్చరర్ హూ ఇస్ టీచింగ్ దిస్ కోర్స్ విల్ ఆల్సో బీ ఇన్ దట్ గ్రూప్. ఇప్పుడు నేను 5th సెమ్ లో ఉన్నా కదా, సో నాకు ఒకటే సెక్షన్ ఉంటుందన్న రూల్ ఏం లేదు. మా ఫ్రెండ్స్ కి కొంతమందికి 4 సెక్షన్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను లక్కీ కాబట్టి నాకు ఓన్లీ 2 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి K2 to MP అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి KO110 అనమాట. అండ్ ఈ సెక్షన్ ఏంటంటే నా ఓపెన్ మైనర్ సెక్షన్. సో ఇక్కడ KO110 సెక్షన్ ఏదైతే ఉందో అండ్ HMT 141 నా కోర్స్ కోడ్ అనమాట.
సో ఈ సెక్షన్ లో ఆ కోర్స్ లో ఎవరైతే ఓపెన్ మైనర్ సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అండ్ మా లెక్చరర్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వెకేషన్ ప్లానింగ్ సబ్జెక్ట్ ఆ మ్యామ్ కూడా ఉంటారన్నమాట. సో ఈ గ్రూప్స్ లో ఏంటంటే మాకు ఏదైనా స్టడీ మెటీరియల్ కానీ లైక్ పీపీటీస్ ఆర్ లింక్స్ ఏమైనా షేర్ చేయాలనుకున్నా ఇందులోనే షేర్ చేస్తారనమాట. సో అందుకే ఈ యాప్ ఉంటదన్నమాట. సో ఇదంతా ఎల్పియు లైవ్ గురించి. అండ్ ఇప్పుడు ఎల్పియు టచ్ గురించి చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టైం టేబుల్ అన్నమాట. సో ఇక్కడ ఈ ఎల్పియు టచ్ లో మన టైం టేబుల్ ఉంటది, అటెండెన్స్ ఉంటది, మన హాస్టల్ లీవ్ స్లిప్, లాండ్రీ స్లిప్, ఇలా అన్ని వేరియస్ స్టూడెంట్స్ కి యూజర్ ఫ్రెండ్లీ ఉంటది అనమాట. లైక్ ఎల్పియు లో మనం ఏదైతే చేస్తామో యాక్టివిటీస్ ఫర్ ఎవ్రీడే పర్పస్ ఇవన్నీ కూడా ఎల్పియు టచ్ యాప్ లోనే ఉంటాయి అనమాట. అండ్ నౌ టు యుఎంఎస్ వెబ్సైట్. సపోజ్ మీరు లీవ్ అప్లై చేయాలన్నా, లేదా మూక్స్ అండ్ సర్టిఫికేషన్స్ అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఓజేటీ అన్నా, ప్లేస్మెంట్ డ్రైవ్స్ అన్నా, ఏది ఉన్నా కూడా మనకి యుఎంఎస్ అది మెయిన్ వెబ్సైట్ అనమాట. సో ఎల్పియు స్టూడెంట్స్ కి. సో ఆ వెబ్సైట్ లో మనకు అన్ని క్లియర్ కట్ గా మనం మార్క్స్, అటెండెన్స్ అవన్నీ కూడా ఎల్పియు టచ్ లో చూపించేవి కూడా మెసేజెస్ అన్ని కూడా యుఎంఎస్ వెబ్సైట్ లోనే చూపిస్తాయి అనమాట. సో అది ఎల్పియు స్టూడెంట్స్ కి చాలా చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్. సో ఇంతసేపు నేను ఏదైతే ఎల్పియు లైవ్ లో సెక్షన్స్ గురించి చెప్పానో, మాకు సెక్షన్స్ డివిజన్ అనేది చాలా డిఫరెంట్ గా జరుగుతుంది అనమాట. ఎవ్రీ సెమ్ నేను ఎల్పియుకి వచ్చేంత వరకు నాకైతే ఈ విషయం అయితే తెలియదు. ఏంటంటే ఇప్పుడు నేనేమనుకున్నా ఫస్ట్ లో ఎవరైతే ఫస్ట్ సెమ్ లో క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళే లాస్ట్ సెమ్ వరకు అంటే 8th సెమ్ వరకు వాళ్ళే క్లాస్మేట్స్ ఉంటారు అనుకున్నా. కాకపోతే ఇదైతే టోటలీ రాంగ్. ఈ విషయం బయట అసలు ఎవరికి తెలియదు, ఎందుకో నాకు అర్థం కాదు, ఎవరు చెప్పారు. బికాస్ యాక్చువల్లీ ఈ సెక్షన్స్ డివిజన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ సెమ్ లో 70 మెంబర్స్ ఉంటారు క్లాస్ ఫ్రెండ్స్, అండ్ సెకండ్ సెమ్ కి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ పీపుల్ ఉంటారు అందరూ. మన ఫస్ట్ సెమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఓన్లీ 2 or 3 పీపుల్ సెకండ్ సెమ్ లో మనతో పాటు వస్తారనమాట. అండ్ సెకండ్ సెమ్ లో ఎవరైతే 70 మెంబర్స్ ఉంటారో మన క్లాస్ లో నుంచి మేబీ 2 or 3 మెంబర్స్ థర్డ్ సెమ్ కి వస్తారనమాట. సో ఇలా జరగడం వల్ల ఏమైతుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ సెమ్ లో ఎవరైతే క్లాస్మేట్స్ ఉన్నారో లాస్ట్ సెమ్ వరకు కూడా అలానే ఉంటే మనకి ఎక్కువ కనెక్షన్స్ ఉండవు అనమాట. అండ్ ఆల్సో మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా పెరగదు. అండ్ ఇలా జరగడం వల్ల ఫస్ట్ సెమ్ లో మనకి 70 మెంబర్స్ తెలుసు, సెకండ్ సెమ్ లో 70 మెంబర్స్ తెలుసు. సో ఆటోమేటిక్ గా 1 year లోనే మనకి 140 మెంబర్స్ కనెక్షన్స్ పెరుగుతుంది అనమాట. సో దాట్ ఇప్పుడు ఇన్ని సెమ్స్ లో మనకి ఇంత మంది చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకున్న కనెక్షన్స్ ఏంటి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తారు, మనతో ఎలా నడుచుకుంటారు, బయట వాళ్ళతో ఎలా ఉంటారు, అండ్ ఇలా పీపుల్ గురించి తెలిసి వస్తుంది అనమాట. ఇది మనకి ఫ్యూచర్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ ఏదైనా సిచ్యువేషన్ లో సపోజ్ మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ ఫ్యూచర్ లో ఫేస్ చేసామనుకో, ఎలా హ్యాండిల్ చేసినాము, అండ్ ఎలాంటి పర్సన్స్ ని నమ్మొచ్చు, ఎలాంటి పర్సన్స్ ని ఏ సిచ్యువేషన్ లో నమ్మొద్దు, ఇలాంటివన్నీ చాలా బాగా తెలుస్తాయి అనమాట. ఇంత మందితో ఉన్న తర్వాత ఖచ్చితంగా లెసన్స్ అయితే మనం చాలా నేర్చుకుంటాం కదా. సో అందుకే మనకి ఇవి ఫ్యూచర్ లో చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో సెక్షన్స్ డివిజన్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎల్పియులో. అసలు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిట్లలో ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పాయింట్ నచ్చినా నచ్చకపోయినా ఈ పాయింట్ అయితే నిజంగా నచ్చుతుంది సెక్షన్స్ డివిజన్ గురించి. యాక్చువల్లీ నేను సెకండ్ సెమ్ లో ఉన్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ నచ్చకపోతుండే, బికాస్ ఫస్ట్ సెమ్ లో నాకు తెలుగు వాళ్ళు ఎక్కువ తెలుస్తుండే, అండ్ వాళ్ళ సెక్షన్ నుంచి నేను విడిపోయిన తర్వాతకి నాకు చాలా డిఫరెంట్ గా చాలా బాధేసింది అనమాట. అయ్యో ఇంత మంచిగా ఉంటుండే, ఇట్లా అయిపోయినాం అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడైతే నేను సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ కి ఎంటర్ అయిపోయినానో, ఓన్లీ తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా వాళ్ళు, వెస్ట్ ఇండియా వాళ్ళు, సో ఇలా డిఫరెంట్ రీజియన్స్, అండ్ ఆల్సో ఇండియానే కాకుండా డిఫరెంట్ నేపాల్ నుంచి, నైజీరియా నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నాకు కనెక్షన్స్ పెరిగాయి అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ కల్చర్ తెలుసుకోవడం, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సెక్షన్స్ డివిజన్స్ నాకు చాలా నచ్చింది. సో ఇంకా యాక్చువల్లీ చాలా పాయింట్స్ ఉన్నాయి నేను చెప్పడానికి ఎల్పియు గురించి. కాకపోతే ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోయింది, అండ్ నేను పక్కా పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు మీరు కనుక ఈ వీడియోకి మంచి రీచ్ అండ్ రెస్పాన్స్ ఇస్తేనే అప్పుడే నేను పార్ట్ 2 చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో more things about LPU, don't forget to like, share and subscribe to my channel, and కొంచెం సపోర్ట్ చేస్తేనే నేను పార్ట్ 2 చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ పుట్ దట్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఆల్సో ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటారో, లైక్ ఎల్పియుకి ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటారో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ దే విల్ నో సో మచ్ అబౌట్ LPU and they'll get to know every detail about LPU. So yeah, this was all about my video, and wait for part 2. So see you all in the next videos. Bye bye.